మహంకాళి అమ్మవారి దేవస్థానంలో మీ అందరికీ బాగా సుపరిచితులైన శ్రీ విద్యా ఉపాసకులు వేణుమాధవ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అమ్మవారి వైభవాన్ని గురించి వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభం శుభం శుభం. అమ్మ చెప్పమ్మ. ముందుగా ఇక్కడ మహంకాళి అమ్మవారి వైభవం గురించి మీ మాటల్లో. శివామనన్యాం వివిధ ప్రభావాం కాళీం కళామాలిని విశ్వవంద్యాం కపాల కట్వాంగదరాం భృగుండమాలా విభూషాం దీకి చర్మకరాధీనాం శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజ్జికాం దిగంబరాం ఏకం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసిని శ్రీ మహాకాళ్యంగాయే నమః. బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ అయిన నేను మహాకాళి దేవస్థానంలో శ్రీ విద్యా పండితులుగా 3-4 తరాలుగా మా కుటుంబం ఇక్కడ సుపరిచితం. అమ్మవారు చాలా శక్తి మహిమాన్వితమైనటువంటి దేవతగా కేరెన్నికగన్న ఈ మహాకాళి అమ్మవారు ఈ లష్కర్లో భాగ్యనగరంలో సికింద్రాబాద్ మధ్యలో అమ్మవారుగా అందరినీ కాపాడే జగజ్జననిగా ఇక్కడ వెలవడానికి గల కారణం ఏమిటి అంటే, ఇక్కడ 1813వ సంవత్సరానికి పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా డోలీ గేరెలతో ఉండేది. దీన్ని లష్కర్ అని పిలుస్తుండేవాళ్ళు. లష్కర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆ యొక్క పదానికి మిలిటరీ వాళ్ళు ఉండడం, ఇక్కడ కాపలాగా ఉండడం. కాకపోతే ఈ ప్రాంతంలో ఆనాడు మసూచి ఇటువంటి వ్యాధులన్నీ కూడా ప్రగలి వందల కొద్దీ మనుషులు చచ్చిపోవడం, దానికి మందులు లేక చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు. అటువంటి సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని వేడుకొని, అమ్మ మాకు ఈ వ్యాధులేవి సోకకుండా మమ్మల్ని చల్లగా కాపాడితే ఉజ్జయిని నుంచి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసుకొని నీకు పూజలు చేస్తాము, నిన్ను కొలుచుకుంటామని వేడుకున్న తర్వాత ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా మారి వ్యాధులు లేకుండా చక్కగా ఉన్నందువల్ల అమ్మవారిని 1813వ సంవత్సరంలో ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. ఆ విధంగా స్థాపన జరిగినటువంటి జగన్మాతకి కొలుపులు చేయాలి, ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంలో ఎండలు ఎండిపోయి వానలు పడుతూ ఉన్న సమయంలో ఆ సంధి కాలంలో అమ్మవారికి కానీ జాతర చేసి శాఖలు సమర్పించుకుని బోనాలు సమర్పిస్తే అమ్మవారు సస్యశ్యామలంగా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆషాఢ మాసం చాలా విశిష్టమైన మాసం, అమ్మవారికి సంబంధించినటువంటి మాసం కాబట్టి దీనిగా ముఖ్యమైన పండగ సమయాలుగా తీసుకుని ఇక్కడ అమ్మవారిని స్థాపన చేసినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారు ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆదివారం నాడు ఘట స్వరూపంలో ఆలయంలోకి ఎదురుకొస్తారు. ఆ ఎదురుకొచ్చినటువంటి జగన్మాత 15 రోజులు కూడా ఇంటింటికి తిరిగి వృద్ధులని, ఆర్తులని, తంటి పిల్లలని, చాతగాలి వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి నగరమంతా సంచారం చేసి, ఈనాడు నగరం ఆ రోజున ఇది ఒక గ్రామంగా ఉండేది. ఈ గ్రామం అంతా కూడా సంచారం చేసి గ్రామానికి అమ్మవారు వచ్చే సమయం నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా కట్టు వేసేవాళ్ళు. ఈ కట్టు వేసినటువంటి సమయంలో ఎవరు కూడా గ్రామంలోకి రావడం కానీ గ్రామం నుంచి వెళ్ళడం కానీ జరిగేది కాదు. ఈ లోకలే అమ్మవారు వస్తుంది అనేటువంటి సంకేతం తెలియంగానే అందరూ వచ్చేటువంటి చుట్టాలు, బంధువులు అందరూ కూడా చేరిపోయి ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా కళకళలాడుతూ ఉండేది. ఈ యొక్క విశిష్టత ఈ మహాకాళీ దేవస్థానం
భాగ్యనగరం లష్కర్లో మాత్రమే జరిగేటువంటి ఒక విశిష్టత ఆనాటి నుంచి కూడా చాలా గొప్ప విషయం ఇది. అయితే 15 రోజులు గడిచిన తర్వాత అమ్మవారు ఇంటింటికి వెళ్ళి సారెలు, ఒడిగియ్యాలు, పసుపు కుంకుమలు అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత 15వ రోజున తెల్లవారుజామున 4 గంటల సమయంలో దివ్య మంగళ స్వరూపిణి అయినటువంటి జగన్మాతకి అలంకారం చేసి ద్వారాలు తెరవడం. ఈ ద్వారాలు తెరిచినటువంటి మొదటి మంగళహారతికి నగరంలోని పెద్దలందరూ వచ్చి అమ్మవారి ఆలయం ముందర నిలుచుని అమ్మవారి ప్రథమ దర్శనం చేసుకోవడానికి తహతహలాడుతూ ఉంటారు. అమ్మవారి యొక్క దివ్య కరుణ కటాక్ష వీక్షణాలన్నీ భక్తులకైనా ప్రసరించాలని ఆశ కొడుతూ ఉంటారు. ఆ విధంగానే ఆదివారం నాడు సోమవారం నాడు కూడా యావత్ ఈ ప్రాంతమంతా కూడా కిటకిటలాడుతూ జాతర సందోహంతో కన్నుల కండువుగా ఉంటుంది. ఈ తెల్లవారుజామున 4 గంటల నుంచి ముత్తైదువులందరూ కూడా తలస్నానాలు చేసి పట్టు చీరలు కట్టుకుని పసుపు కుంకుమలు రాసుకుని తలకైన వేకమండలతో అలంకారం చేసినటువంటి అమ్మవారికి సమర్పించే బోనం. అయితే అన్నంలో పచ్చికూర, పచ్చటి కూరలు, రకరకాల పిండి వంటలు, తర్వాత పెరుగు పెట్టి సమర్పించడం ఒక పద్ధతి. కేవలం పాయసాన్ని వండి కొత్త కుండలో దాన్ని అలంకారం చేసి దానిపైన చిన్న కుండలో శాఖని పెట్టి ఆ శాఖలో చక్కటి మంచినీరు శుభ్రంగా కరిగి దానిలో పసుపు కుంకుమ వేసి చల్లటి మజ్జిగ వేసి వేకం మంటలు పెట్టి దానిపైన గండదీపాన్ని పెట్టి శిరస్సును పెట్టుకొని మేడ తాళాలతో తీసుకొచ్చి ఆడబిడ్డగా భావించేటువంటి ఈ మహాకాళి అమ్మవారికి సమర్పించడం. ఆ సమర్పించడంలో కూడా విశిష్టత ఏమిటంటే ప్రధాన దేవతగా కూర్చున్నటువంటి మహాకాళి అమ్మవారికి ఎదురుకుండా రాజమాతంగి పరివార దేవతగా పూజింపబడేటువంటి దేవత ముందర కోతరాజుగా ప్రతిష్ఠితమైనటువంటి ఆ లింగానికి ఇవన్నీ సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ సమర్పించుకొని ఈ కార్యక్రమం అంతా రాత్రి వరకు అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో పూర్వకాలం ఎడ్ల బండ్లను అలంకారం చేసుకొని దాని నిండా పలహారాలు పెట్టుకుని కోతరాజుల విన్యాసంతో కోతరాజు అనేవాడు ఈ 7 అక్క చెల్లెళ్ళకి కూడా తమ్ముడైనటువంటి వాడు, తమ్ముడిగా భావన చేస్తారు. అతను మేళ తాళాలతో సిగముగుతూ చక్కగా ఆనందంగా నాట్యం చేస్తూ మేళాలతో వచ్చి అమ్మవారికి ఈ పలహారాలని సమర్పించుకొని ఇళ్లకు వెళ్ళుకోవడం జరుగుతుంది. మర్నాడు తెల్లవారుజామున ఇంచుమించుగా 3 గంటల సమయంలో అమ్మవారికి పచ్చికుండ తేవడం, తరువాత 1000 కళ్ళ కుండ అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక కుండని తీసుకొస్తారు. అది జనానికి తెలిసేట్టుగా చెక్కడం అనవసరమైనటువంటి విశేషం. దానిలో చల్లని పదార్థం ఉంటుంది. అది మర్నాడు జరిగేటువంటి కోతరాజుల గావు కొట్టేటువంటి అంటే గడి కొట్టేటువంటి సమయంలో వాళ్ళ దాహ ఆర్తిని తీర్చడానికి ముందుగా జాగ్రత్త చేసి దేవాలయంలో పెట్టేటువంటి ఒక కుండ, దాన్నే 1000 కళ్ళ కుండ అంటారు. అలాగే కుమ్మరి ఇంటి నుంచి పచ్చికుండని తీసుకొస్తారు. ఈ పచ్చికుండ మీద నిలబడి జోగిని స్త్రీ ఎవరైతే ఈ భవిష్యత్తుని తెలియజేస్తుందో ఆ జోగిని నిలబడడానికి సత్యం తెలియజేయడానికి తెచ్చేటువంటి కుండే ఈ కచ్చికుండ. ఈ కచ్చికుండని తీసుకొచ్చి మర్నాడు ప్రొద్దున 8:30-9 గంటల సమయంలో యోగిని పైకి అమ్మవారు ఆవహించడం, 8 కులాల వాళ్ళందరూ కూడా అమ్మవారు రావడానికి ఆస్కారమై ఈ అమ్మవారు వచ్చిన తర్వాత యోగినిపై ఆవహించిన తర్వాత ఆమెని ఈ పచ్చికుండపైన నిలగొట్టడం. దీనిలో ఆంతర్యం ఏమిటి అంటే మామూలుగా పచ్చికుండని మనం ముట్టుకుంటే పగిలిపోతుంది, కానీ
ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే అమ్మవారు జోగిని పైకి ఆవహించిన అనంతరం ఆ జోగిని కచ్చికుండకైన నిలగొడితే పగలకుండా ఏమీ కాకుండా చక్కగా అమ్మవారు వెళ్ళేంత వరకు కూడా ఆ కచ్చికుండ అలాగే ఉంటుంది. అమ్మవారు అంతర్ధానం అయిన తర్వాత కచ్చికుండ కదిలిపోతుంది. ఇది చాలా గొప్ప విశేషం. ఈ యొక్క ప్రాంతంలో మొట్టమొదటిగా 1813వ సంవత్సరం నుంచి ఈ లష్కర్ కోనాలలో ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఒక గొప్ప భక్తి పూర్వకమైనటువంటి క్రియ. ఈ రంగం అనేటువంటి కార్యక్రమానికి లక్షలలో వేలలో యావత్ ప్రపంచ జనమంతా కూడా ఎంత ఆతృతగా ఈ యొక్క క్రియని గమనించడానికి వేచి చూస్తూ ఉంటారు. ఈ రంగం కార్యక్రమం అమ్మవారు రావడం, అందరినీ ఆశీర్వదించడం జరిగిన తర్వాత అమ్మవారు గజారూఢయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతుంది 16వ రోజున అనేటువంటిది ఈ ప్రాంతంలో లష్కర్ గోనాల పండగలో ఈ అమ్మవారి జాతరలో విశిష్టత సంతరించుకున్నటువంటి ఒక గొప్ప తెలంగాణ పండగ. చాలా చక్కగా చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. అంటే స్పష్టంగా మనం గమనిస్తే కూడా ఆషాఢ మాసం నెల రోజులు ఉంటే కూడా అందులో 15 రోజుల పాటు వాటి ప్రత్యేకత, ప్రతిరోజు ఏం చేస్తారు, అమ్మవారు ఎలా ఉన్నారు, భక్తులు ఎలా దర్శించుకుంటారు, చాలా చక్కగా చాలా అద్భుతంగా తెలియజేశారు. గురువు గారు, ఈ రంగం ప్రత్యేకత అంటే ఆ భవిష్యవాణి చెప్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి అంటే నిజంగా అమ్మవారు ఆ మాతంగిలో ప్రవేశించి భవిష్యవాణి చెప్తుంటాం మనం చూస్తుంటాం, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. దానికి సంబంధించి మీ స్పందన? అసలు ఈ సంశయం అనేది రావడమే మనకి తక్కువైనటువంటి విషయం ఏమోనమ్మా. ఎందుకు అంటే ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా ఈ యొక్క క్రియ జరుగుతూ ఇన్ని లక్షల మంది ఈ 16వ రోజున జరిగేటువంటి ఈ రంగం అనేటువంటి కార్యక్రమానికి ఎందుకు ఇంత విశిష్టత ఇస్తున్నారు అంటే, ఇక్కడ ఇంతకు ముందే చెప్పాను, కచ్చికుండకైనా మామూలుగా మనం చెయ్యి వేస్తేనే కదిలిపోయేటువంటి ఒక సమయం అది. అటువంటిది ఈ జోగిని పైకి అమ్మవారు ఆవహించిన తరువాతే ఆ జోగిని ఏర్కులు, గైన్లు వీళ్ళందరూ కులాలు. ఇక్కడ జాతి మత కుల భేదం లేకుండా మంత్రశాస్త్రంలో కొంత ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు ఈ సాగర మంత్రాలతో ఈ అమ్మవారిని ఆవహింప చేస్తారు. మామూలు స్త్రీగా ఉన్నటువంటి జోగిని పైకి ఆవాహన జరిగిన తర్వాత ఆమె మనిషి కాదు, అది దేవతా స్వరూపిణి అయినటువంటి మహాకాళి అమ్మవారు. ఈ క్రియనే ఎందుకు తీసుకున్నారు ఆనాటి వాళ్ళు అంటే, ఈనాడు మనకి మీడియా ఉంది, టెలివిజన్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి ప్రసార మాధ్యాలు ఉన్నాయి. కానీ ఆ రోజున అవన్నీ ఉండేవి కాదు. కాబట్టి ఎక్కడా లేకపోతే దేవుడే దిక్కు అనేటువంటి సామెతగా మనం తీసుకుంటే, ఆనాడు కేవలం అమ్మవారు ఒక్కటే భక్తులని కాపాడేటువంటి పరమావధి. ఇటువంటి సమయంలో అమ్మవారిని ఆవహింపచేసి కచ్చికుండకైన నిలగొట్టడం ఎందువల్ల అంటే, అమ్మవారి యొక్క ఉనికిని, అమ్మవారి యొక్క సత్యాన్ని తెలియజేయడం కోసమే కచ్చికుండకైన నిలబెడతారు. ఇది 100కి 100 కాళ్ళు సమంజసమైనటువంటి విషయం అమ్మ. ఎవరో చెప్పి కానీ, ఏదో తెలియకుండా చెక్కడం కానీ, అమ్మవారు ఆవహించకుండా చెక్కడం కానీ జరిగేటువంటి విషయం కాదు. అమ్మవారు ఆవహిస్తుంది, ఆవహించి తీరుతుంది, భక్తుల్ని ఆశీర్వదిస్తుంది. ఆ విధంగానే ఆనాడు ఏ వ్యాధుల నుంచి అయితే బాధపడేటువంటి వాళ్ళు, ఆ వ్యాధులన్నిటికీ కూడా శమనం ఏమిటి అంటే ఈ అమ్మవారి యొక్క స్వరూపమే. ఆవిడని వేడుకుని రంగంలో వచ్చినటువంటి మహాకాళి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఈనాడు ఇంత పెద్ద నగరంగా పేరు కాంచినటువంటి ఈ భాగ్యనగరానికి మూల కారణమైనటువంటి మహాకాళి అమ్మవారు మాత్రమే. బాగా తెలియచేస్తారు గురుగారు. అయితే కొంతమందికి కొన్ని సంశయాలు,
అంటే వారి సంప్రదాయంలో అంటే వారి కుటుంబంలో కొందరు శైవులు ఉంటారు, వైష్ణవులు ఉంటారు, శాక్తేయులు ఉంటారు, వివిధ శాఖల వారు ఉంటారు. కొత్తగా మొట్టమొదటిసారిగా అంటే మన కార్యక్రమాన్ని చూసి అమ్మవారి వైభవం తెలుసుకొని వారు కొత్తగా బోనం సమర్పించటం, కొత్తగా అమ్మవారిని ప్రార్థన చెయ్యాలి అని అంటే వారు ఏ విధంగా ముందడుగు వేయాలి? అమ్మా, హ్మ్. ఈ మహాకాళి అమ్మవారిని హ్మ్. ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారి కంటే ముందుగా అసలు అమ్మవారు ఆషాఢ మాసం వచ్చింది అంటే ఆడబిడ్డ మా ఇంటికి వస్తుంది అనేటువంటి భావన. ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డకి ఏం చేస్తాం మనం? సాధారణంగా తీపి వంటలతో అమ్మవారికి విందు చేసి అమ్మవారు సంతోషపడేటట్టుగా పాయసం పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. శాక్తేయమా, వైష్ణవమా, లేకపోతే గాణాపత్యమా, ఇవన్నిటికంటే ముందర కూడా ఈ అమ్మవారు శాక్తేయ ప్రభావమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయంలో విశిష్టత కలిగినటువంటి శ్రీ విద్యా సాంప్రదాయంలో పూజింపబడేటువంటి జగజ్జనని అమ్మవారికి సకలములైనటువంటి ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా శ్రీ విద్యా సాంప్రదాయంలో జరగడం, శాక్తేయ విధానంలో ప్రధాన దేవతగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజించడము జరుగుతుంది. అదేవిధంగా ఆషాఢ మాసంలో శాక్తంలో సాగర విధానం కూడా ఉంది. ఈ సాగర విధానంలో అందరూ కులమత భేదం లేకుండా అందరూ నగర పెద్దల సమక్షంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా అమ్మవారికి సమర్పణ నానా రకాలుగా చీరలు, సారెలు, ఈ యొక్క వడిగియ్యాలు అన్నీ సమర్పించుకోవడం జరుగుతుంది. దేనివల్ల అంటే శాక్తేయం కానీ, వైష్ణవం కానీ, శాక్తేయం కానీ ఈ యొక్క వివక్షణ లేకుండా అందరూ కూడా అమ్మవారి యొక్క శరణాగతికి వచ్చారు అంటే ఆవిడ వీళ్ళందరినీ కాపాడి చల్లగా చూడడం ఒకటే కారణమైనందువల్ల అమ్మవారి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, అమ్మవారి యొక్క శక్తి తెలుసుకొని శాక్తేయమైనప్పటికీ కూడా అందరూ ఈ ప్రాంతంలోని వాళ్ళందరూ ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి పూజలు అందే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, అందరూ వచ్చి అమ్మవారిని సందర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. గురుగారు, అమ్మవారి అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందాలి, అమ్మవారి కరుణ పొందాలి అని అంటే మహిళలంతా అంటే ఒక కుటుంబం అంతా చక్కగా ఉండడానికి ఏదైనా సాధన మార్గం? అమ్మాని పిలవంగానే కలిగేటువంటి మాతృస్వరూపం కలిగినటువంటి దేవతయే ఈ మహాకాళి అమ్మవారు. లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామమే శ్రీమాత. శ్రీమాత అనేటువంటి సంబోధన ఆ ఋషిక్రోక్తమైనటువంటి ఒక మహామంత్రంగా మొదటి నామంగా శ్రీమాత అనేటువంటి ఈ యొక్క నామం కలగడంలో నా ఉద్దేశంలో ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏమిటి అంటే ఒక పసిగిడ్డ ఏడుస్తూ ఉంటే ఏ విధంగా ఏడుస్తున్నాడు, దేనికోసం ఏడుస్తున్నాడు అనేటువంటి ఈ యొక్క విచక్షణ కలిగినటువంటి స్వరూపమే మాతృస్వరూపం. అమ్మా అని పిలిస్తే వాడు ఏ విధంగా పిలుస్తున్నాడు? ఆకలితో పిలుస్తున్నాడా, ఆర్తితో పిలుస్తున్నాడా, లేకపోతే కష్టంతో పిలుస్తున్నాడా, ఇంకేదైనా కారణంగా పిలుస్తున్నాడా అనేటువంటి భావన కలిగినటువంటి ఆ కిలుకుని కట్టి తెలుసుకోగలిగినటువంటి విచక్షణ ఈ తల్లికి మాత్రమే ఉంటుందేమో. అందువల్లనే లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామమే శ్రీమాత. ఈ మాతృస్వరూపాన్ని ఎవరైతే ఆర్తితో కొలిచి ఈ యొక్క దేవతా సాన్నిధ్యంలో లలితా సహస్రనామ పారాయణాదిగా అమ్మవారి స్తోత్రాలు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరినీ కూడా అమ్మవారు మాతృభావనతో ఆశీర్వదించి అందరినీ తల్లి కన్న తల్లి బిడ్డలని ఏ విధంగా అయితే
ఒడిలో పెట్టుకుని ఆశీర్వదిస్తుందో ఆ విధంగానే ఆశీర్వదించేటువంటి స్వరూపం కలిగినటువంటి జగన్మాతయే ఈ మహాకాళి అమ్మవారు. గురుగారు, ఇప్పుడు బోనాల సమయంలో మనం చూస్తే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా భక్తజనంతో నిండిపోతుంది, కిక్కిరిసిపోతుంది. అసలు ఒక్కసారి అమ్మవారి దర్శనం కలుగుతుందా అని అంటే కూడా ఆ రోజు కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే ప్రత్యక్షంగా వచ్చి సమర్పించే వాళ్ళు ఓకే, పరోక్షంగా ఎవరైనా రాలేని పరిస్థితులలో దూరంలో ఉన్న వాళ్ళు కానీ, విదేశాల్లో ఉన్నవారు కానీ ఎక్కడైనా ఈ మహాకాళి అమ్మవారికి ఏదైనా సమర్పించాలి అని అంటే ప్రత్యామ్నాయ మార్గం. ఈ ప్రసార మాధ్యాలన్నీ చాలా చేతికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ చాలా అందుబాటులో ఉండి దానికి తగ్గ విధంగా ఈనాడు మీరు ఏ మూల నుంచి అమ్మవారికి పూజ చేసుకున్నా కూడా దానికి తగ్గట్టుగా అభిషేకాలు చేసుకున్నా, లేకపోతే అర్చనలు చేసుకున్నా, ఈ యొక్క గ్రామ సంచారం చేసేటువంటి గ్రామోత్సవాలు చేసుకున్నా, దేనికైనా చేసుకునేటువంటి వీలు కలిగించి ఈనాడు మీ అందరికీ మహాకాళీ దేవస్థానం యొక్క సేవలను అందించేటువంటి చక్కటి మార్గాన్ని రూపొందించడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని నా ఉద్దేశంలో ఈ జంట నగరాలకి ప్రధానమైనటువంటి దేవత మహాకాళి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది కేవలం చిటికెడు కుంకుమ మాత్రంగా ఆ కుంకుమని ధరించి మన యొక్క దోషాలని, మన యొక్క గాథలని అన్నిటినీ పోగొట్టుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ సద్వినియోగాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాం. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శుభం శుభం.